హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుంచి 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఐటీఐ సర్టిఫికేట్లతో పని లేకుండా మరొక భారీ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ అయింది. కేవలం 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క 10th క్లాస్ లో వచ్చినటువంటి మార్కులని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ కి ఎంపిక చేస్తున్నారు. 1000 కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి దాకా చూడండి. ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సో ఎటువంటి ఖర్చు లేదు కదా, లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇంకా ఇక వీడియోస్ చూడని వారు మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుని వాటికి అప్లికేషన్స్ అయితే పెట్టుకొని ఇప్పుడు మనము మెయిన్ డీటెయిల్స్ లోకి అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే రైల్వే శాఖకి సంబంధించినటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి అఫీషియల్ గా ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 11th ఆగస్ట్ వరకు టైం ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి వెంటనే మీ యొక్క ఏ జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారో, మీకు క్వాలిఫికేషన్ ఏంటి డెఫినెట్ గా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు కామెంట్స్ ని బేస్ చేసుకుని వీడియో అయితే చేస్తాను. 12th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 11th ఆగస్ట్ వరకు అప్లై అయితే చేసుకోవాలి. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 1010 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి 10th క్లాస్ వాళ్ళకి సపరేట్ గా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 10th తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా సపరేట్ గా వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఐటీఐ సర్టిఫికేట్ లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి 320 వేకెన్సీస్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో టోటల్ గా మనకి 1010 వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ట్రేడ్ల నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఏ ట్రేడ్ లో ఎన్నెన్ని వేకెన్సీస్ కేటాయించారు. సో మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్స్ కనుక గమనించినట్లయితే 11th ఆగస్ట్ 2025 నాటికి నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి ఏజ్ లిమిట్ అనేది మీకు ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో మనకి 10th వాళ్ళకి సంబంధించి సపరేట్ గా అలాగే ఐటీఐ వాళ్ళకి సంబంధించి సపరేట్ గా ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ 10th వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 15 ఇయర్స్ నుంచి మాక్సిమం జనరల్ ఓసీ వాళ్ళైతే 22, ఓబీసీ వాళ్ళైతే 25, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు ఆ యొక్క 10th క్లాస్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళకి సంబంధించి ఏమో మినిమం 15 నుంచి, ఓసీ వాళ్ళైతే జనరల్ వాళ్ళు 24, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 29, ఓబీసీ వాళ్ళేమో 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి పోస్టులకి మనకి ఏదైతే ట్రేడ్స్ ఉన్నాయో వాటికి మీరు 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వాళ్ళే మీకు కంప్లీట్ గా 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో ఇచ్చారు. మినిమం మీరు 50% మార్కులతో 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 10th క్లాస్ తో పాటు ఐటీఐ వాళ్ళకి కూడా సపరేట్ గా పోస్ట్ ఉన్నాయి కదా, వాటికి వచ్చేసాము 10th తో పాటు మీరు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే మీరు కూడా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. అది కూడా ఎవరు పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అమ్మాయిలు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ ని కూడా చెప్తున్నాను. అప్లై ఆన్లైన్ లింక్ అనేది మన వెబ్సైట్ లో ఉంటుంది. మీకు తెలుగులో కూడా చాలా వివరంగా అక్కడ మొత్తం మ్యాటర్ అంతా కూడా రాయడం జరిగింది. అదంతా కూడా చదివితే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి పేజ్ అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెబ్సైట్ లో, అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 10th క్లాస్ వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఫ్రెషర్స్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఫ్రెషర్స్ అంటే ఐటీ వాళ్ళైతే లెఫ్ట్ సైడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసేటువంటి ఒక యూనిట్ అన్నమాట. సో ఇది మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి సో ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫో ఇవ్వాలి, తర్వాత కాంటాక్ట్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది అనమాట.
అయితే ఒక రిక్రూట్మెంట్ కి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఎవరైతే ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిషన్ చేస్తారో సబ్మిషన్ చేసినటువంటి అప్లికేషన్స్ ని పరిశీలించి అందులో ఎవరికైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయో, అంటే 10th క్లాస్ పోస్ట్లకు అప్లై చేస్తే మీకు 10th క్లాస్ లో మంచి మార్క్స్ ఉంటాయి. సో ఆ విధంగా మార్క్స్ ని బట్టే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీకు ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవు, స్కిల్ టెస్ట్లు ఉండవు, ఫిజికల్ టెస్ట్లు ఇలా ఏమి ఉండవు అనమాట. సో డైరెక్ట్ గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి రిక్రూట్మెంట్ కి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఇక్కడ మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఎవరెవరికి ఎంత అమౌంట్ పే చేస్తారో సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా అయితే ఇచ్చారు. అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో రైల్వే శాఖ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇది మనకి చెన్నైలో ఉంటుంది. సో ఈ సంస్థ నుంచి మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఐటీఐకి సంబంధించి అలాగే 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి ఇద్దరికి కూడా సపరేట్ గా మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినందుకు గాను సర్టిఫికేట్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఈ నోటిఫికేషన్ వల్ల మాకు బెనిఫిట్ ఏంటి, అప్రెంటిస్షిప్ కదా మాకు జాబ్ ఎలా వస్తాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో మీరు రీసెంట్లీగా చూసే ఉంటారు, రైల్వే శాఖకి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి రైల్వే ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ అవ్వచ్చు, అలాగే మనకి రైల్వేకి సంబంధించి ఏదైతే లెవెల్ 1 పోస్టులకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంటుందో అందులో అవ్వచ్చు. రెండు రకాల నోటిఫికేషన్స్ లో కూడా సో ఎవరైతే ఐటీఐకి సంబంధించి కానీ 10th క్లాస్ కి సంబంధించి కానీ అభ్యర్థులు ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి ఉన్నారో సో వాళ్ళకి సపరేట్ గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో దీనివల్ల మీకు ఏం యూజ్ అవుతుంది అంటే, సో మనకి ఫర్దర్ గా ఇప్పుడు ఒకవేళ 2026 లో నోటిఫికేషన్ కానీ ఈ ఇయర్ ఎండింగ్ లో కనుక మీకు నోటిఫికేషన్ వచ్చినా కూడా సో అప్పుడు మీకు యొక్క ఐటీఐ యొక్క అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కనుక మీకు కలిగి ఉన్నట్లయితే సో మీరు ఆ పోస్టులకి సపరేట్ గా ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి సో మీకు కొంచెం రైల్వే జాబ్ పొందడానికి ఈజీ వే అయితే అవుతుంది. మన ఛానల్ ద్వారా చాలా మంది ఇలానే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని రీసెంట్లీగా చాలా మంచి స్కోర్ ని కూడా సాధించడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళు ఆ పోస్టులకు కూడా ఎలిజిబుల్ అయ్యారు. కాబట్టి మీకు కూడా అలాంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైల్వే జాబ్ అనేది ఈజీగా సాధించడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అయితే అవుతుంది. కాబట్టి మీకు గనక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే రైల్వేలో జాబ్ సాధించడం గనక మీ లక్ష్యం అయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి రైల్వే శాఖకి సంబంధించి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్స్ లో ఎక్కువగా 10th తో పాటు ఐటీఐ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో మనకి ఏంటి అంటే ఇక్కడ ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ 10th క్లాస్ వాళ్ళకి సపరేట్ గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్ అని చెప్పేసి ఎంఎల్టీ రేడియాలజీ, ఎంఎల్టీ పాథాలజీ ఈ విధంగా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ట్రైన్లలో మీరు అప్రెంటిస్షిప్ కి సంబంధించి సర్టిఫికేట్ పొందేటువంటి బెస్ట్ ఆపర్చునిటీ. సో ఎవరు కూడా వదులుకోదు అప్రెంటిస్షిప్ అని చెప్పేసి. ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి అలాగే అప్లై ఆన్లైన్ కి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.